హై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య వ్లాగ్స్. మరి మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి ఏదో ఎక్కడికో ట్రైన్లో వెళ్తున్నారు అనుకుంటున్నారండి. మేమైతేను మా అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నామండి. మీకు అందరికీ తెలుసు కదండి, మా అబ్బాయిది అయితే 10th అయిపోయింది. పాలిటెక్నిక్ కూడా రాయించాము. పాలిటెక్నిక్ పాస్ అయ్యాడండి. అందు గురించి ఇక్కడ సూరంపాలెం ఆదిత్య కాలేజీలో అయితే సీట్ వచ్చిందండి. అక్కడికైతే ఆయన జాయిన్ చేసి ఆ రోజుకైతే తీసుకొచ్చేద్దాం. తర్వాత హాస్టల్లో సామాన్లు కొన్ని ఉంటాయి కదండి, అవన్నీ కొనేసి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పంపించుదాం అనేసి జాయిన్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సామర్లకోటలో ట్రైన్ దిగేసామండి. ఇప్పుడైతే సూరంపాలెం బస్ స్టాప్కి వచ్చామన్నమాట. సామర్లకోటలో బస్ స్టాప్కి వచ్చాము. ఇప్పుడు సూరంపాలెం బస్సు ఎక్కాలి. ఆ రోజైతే చాలా ఎండ కాసిందండి. అందు గురించి కొంచెం అందరం టైర్డ్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే వచ్చేసామండి. ఆదిత్య కాలేజ్ అనమాట. ఆదిత్య యూనివర్సిటీ అండి. మొత్తం కాలేజు హాస్టల్ అన్నీ అందులోనే అనమాట. ఇదైతే ఇలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. అక్కడ వెహికల్స్ ఉన్నాయి. మాకు అప్పటికి తెలియక మేము నడిచి వెళ్ళిపోయాము. ఛార్జింగ్ ఆటోల్లో ఉంటాయి కదండి, అలాంటివి అయితే ఉన్నాయి. ఆ రోజైతే చాలా డల్ అయిపోయామండి, నేను మా అబ్బాయిను. ఎప్పుడు వదిలి ఎక్కడ లేమన్నమాట. ఎప్పుడైనా అమ్మాళ్ళ ఇంటికి స్కూల్ సెలవులు అప్పుడు పంపించితే నేను కూడా ఉండిపోయేదాన్ని. వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయేదాన్ని అనమాట. ఎప్పుడు విడిచి అయితే లేము. మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అయితే ఎప్పుడు ఎక్కడ వదలలేదు నేను. ఇదిగోండి, ఇక్కడైతే పాలిటెక్నిక్ రాసిన వాళ్ళందరికీ ఒక బస్సు అయితే పట్టారండి, పిల్లలకి పేరెంట్స్కిను. ఇప్పుడైతే జాయిన్ చేసి కొంచెం భోజనం చేసామండి. ఆ రోజుకైతే బాబా హాస్టల్లోనే భోజనం చేసాము. ఇక్కడైతే కూర్చోడానికి బాగుందండి. మా అబ్బాయి కూడా డల్ అయిపోయాడండి. తర్వాత అయితే ఒక 10 రోజులు అయితే ఏడుపు వచ్చేసేదండి. ఎప్పుడు అమ్మ అమ్మ అనేసి స్కూల్లో ఉన్నంతసేపు స్కూల్లో ఉండియాడు. తర్వాత ఇంక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ అమ్మ అనేసి ఉండియాడు అనమాట. చాలా ఏడుపు వచ్చేది. ఇదేనండి హాస్టల్ నుంచి ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాం అనమాట. మా అబ్బాయిది అయితే ఈ బ్లాక్ అండి. కాలేజ్ అయితే చాలా బాగుందండి. కాలేజీ చూపించుదాం మీకు అలాగనేసి చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడు ఇక్కడైతే 3 మతాలకు సంబంధించిన గుళ్ళు ఉన్నాయండి. హిందువులకి, ముస్లింకి, క్రిస్టియన్కి అన్న 3 రకాల గుళ్ళు అయితే ఉన్నాయి. మొత్తం 200 ఎకరాలు అంతా అన్నారండి. మొత్తం యూనివర్సిటీ అంతా, కాలేజీ హాస్టల్ అన్నీ కలిపి. అమ్మాయిలకు కూడా ఉందండి హాస్టల్. ఇదేనండి క్లాస్ రూమ్స్ అన్నమాట. మా అబ్బాయి అయితే మధ్యలో ఒకసారి వచ్చాడండి. ఆగస్టు 15కి 3 రోజులు సెలవులు వచ్చాడనమాట. మళ్ళీ దసరాకు వస్తాడేమో, ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను. ఎప్పుడు వదిలి ఉండక ఎంత ఫోన్లో మాట్లాడినా కానీ దీవి తీరదు కదండి. అంటే వీడియో కాల్స్ కూడా మాట్లాడతాను, అయినా ఎందుకో తెలియదు, ఎప్పుడు దగ్గరే ఉండేవాడు. హాస్టల్లో ఉండడం వల్ల కొంచెం అదొకలా ఉంటుందన్నమాట. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదండి, తప్పదు మరి. పిల్లల ఎడ్యుకేషన్ ముఖ్యం కదా మనకి. మొన్న వినాయక చవితి రోజండి, వాళ్ళు కూడా పెట్టుకున్నారంట హాస్టల్లోని, బాయ్స్ అందరూ కలిపి. ఆ రోజైతే చిన్న వీడియో క్లిప్ అయితే పంపించాడు. నిమజ్జనం అయిపోయిందంటండి. నేను సోమవారం నిమజ్జనం చేశారంట. మేమైతే నిమజ్జనం పెట్టిన రోజే సాయంత్రమే నిమజ్జనం చేసేస్తామండి. మేము కూడా చిన్న వినాయకుడిని అయితే పెట్టుకున్నాం, పెద్ద వినాయకుడిని ఏం కాదు. ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదండి. మేమైతే ఫొటోస్ తీసామండి వినాయక చవితికి. వీడియోస్ ఏం తీయలేదన్నమాట. చిన్న ఫొటోస్ తీసాము. ఆ ఫొటోస్ ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే బాబు బాగానే ఉన్నాడండి. స్టార్టింగ్లోని అమ్మ నాన్నలు వదిలి వెళ్ళడం ఒకవైపు అయితే ఫ్రెండ్స్ కూడా లేరనమాట. ఫ్రెండ్స్ కూడా ఎవరు పరిచయం అవ్వలేదు అప్పటికి. అందు గురించి కొంచెం డల్ అయ్యాడు ఆడు కూడా అక్కడ. మేము కూడా డల్గా ఉండడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అయిపోయాయి. ఇప్పుడైతే బాగానే ఉన్నాడండి. కొంచెం ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. తర్వాత స్టార్టింగ్లో కీప్యాడ్ ఫోన్ పంపించామండి.
మొన్న ఆగస్ట్ 15కి ఇంటికి వచ్చినప్పుడు అయితే టచ్ ఫోన్ కొని ఇచ్చాము. ఇప్పుడు వీడియో ఫోన్ అది మాట్లాడుకోవడం వల్ల పర్లేదు. ఇవైతే మొన్న వినాయక చవితి రోజు కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాడండి, అవి పంపించాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.